తిరుగుబాటును ఆదిలోనే అణచివేయాలి, లేకుంటే అది విప్లవం అయితది. ఉద్యమ రూపం దాల్చి ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఇదే పాలకులు వ్యవహరించే తీరు. తెలంగాణలో ఇప్పుడు బీసీ నినాదం ఊపందుకుంది. మా జనమెంత, మా వాటా ఎంత, మా ఓట్లు మాకే, మా పదవులు మాకే అన్న విప్లవం షురూ అయింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యస్థాపన జరిగిన తర్వాత బీసీల్లో చైతన్యం పెరిగింది. దాంట్లో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, 42% రిజర్వేషన్ల కోసం బీసీ నేతలు కొట్లాడుతున్నారు, ఆమరణ దీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీసీ నినాదాన్ని బలహీనపరిచేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఓ కన్నింగ్ ఐడియాతో ముందుకెళ్తోందట. ఫ్యూచర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచి ఓ గేమ్ స్టార్ట్ చేసిందట. రాష్ట్రంలో ఇప్పటికే బీసీ నినాదం బలపడుతూ ఉండడంతో దీన్ని సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతోందట. దీనికోసం సీక్రెట్ గా కొంతమందితో బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తోందన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బీసీ నినాదం బాధ్యతలు అప్పగించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీ నినాదం బలపడితే రాబోయే ఎన్నికల్లో గడ్డుకాలం ఎదురయ్యే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే బీసీలను నమ్మించి ఓవైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీసీ నినాదాన్ని మొదట్నుంచి లీడ్ చేసి ఆఖరికి దాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలా చేయాలంటే జనాన్ని నమ్మించి మోసం చేసే వ్యక్తి కావాలని కాంగ్రెస్ పార్టీ ఆరా తీసిందట. దీంతో తీన్మార్ మల్లన్న కంటపడ్డంతో ఆ బాధ్యతలు అప్పగించిందట. ఇప్పటికే బహుజనవాదంతో ప్రజల్లోకి వెళ్లి ఇప్పుడు దానిని లేకుండా చేయడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యాడని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భావిస్తోందట. అందుకే ఈ బాధ్యతలు అప్పగించారనే చర్చ నడుస్తోంది. ఈ సీక్రెట్ మిషన్ను తీన్మార్ మల్లన్నకు అప్పగించడంతోనే సొంత పార్టీపైనే ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ మధ్య తీన్మార్ మల్లన్న రెడ్డీలకు వ్యతిరేకంగా బీసీల నినాదంతో ముందుకెళ్తున్నారట. ఇటీవల జరిగిన బీసీ సభలో సైతం మల్లన్న మాట్లాడుతూ తనను ఓడించేందుకు రెడ్డీలు కుట్ర చేశారని కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా సమయం వచ్చినప్పుడల్లా రెడ్డీలను ఇరుకున పెట్టడం, బీసీ నినాదాన్ని లేవనెత్తుతున్నాడట. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని సైతం పలుమార్లు అందుకే విమర్శించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన వల్లే పార్టీ అధికారంలోకొచ్చిందని పదే పదే చెప్పుకుంటూ జనాలను ట్రాప్ చేస్తున్నాడట. తీన్మార్ మల్లన్న నువ్వు బీసీల గురించి మాట్లాడితే ఖబర్దారంటే పండబెట్టి కబర్ కట్టకు దొక్క బిడ్డలారు అనుకుంటున్నారు. ఏం బీసీలు అంటే బిచ్చగాలనుకున్నారా? ఎవరి సొంతం ఎవరు బతారు రాష్ట్రంలో, ఈ దేశంలో ఇది బీసీలతో బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చవేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆయనే ఉన్నా ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీరు రాసి పెట్టుకోరి మిత్తి అసలు చక్రవడ్డీ కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కడు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు ఒక్కడు కూడా గెలవనియా మీరు అనుకుంటున్నారేమో. సొంత పార్టీని, పార్టీలోని నేతలను తీన్మార్ మల్లన్న ఏకిపారేస్తున్నా, తీవ్ర విమర్శలు చేస్తున్నా ఆయనపై ఎవరూ నోరు మెదపడం లేదట. అంతా ఒక్కటే కావడం, తమ సీక్రెట్ మిషన్లో భాగంగానే తిడుతూ ఉండడంతో ముఖ్యమంత్రి, మంత్రులు సైతం మౌనంగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.